హరే కృష్ణ శ్రీమతి మాతాజీ, నేను రికార్డ్ చేస్తుంటే యువర్ అకౌంట్ హ్యాస్ యూజ్డ్ అప్ ఆల్ ద అవైలబుల్ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ Yeah, వస్తుంది మాతాజీ. Mataji, just ignore recording, Mataji, just do the live. ఓకే, అంతేనా? ఓకే. ఓకే ప్రభుజీ, అయితే లైవ్ స్టార్ట్ అయింది. నేను Sure. యా I'll start with it. ఎస్ మాతాజీ ప్రభుజీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. సో ఇవాళ మన మధ్య పూజ్య శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు భగవద్గీత అధ్యాయం 17 అధ్యాయం గురించి సారాంశం చెప్పడానికి వచ్చారు. సో ప్రభుజీ, మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా ప్రభుజీ? Sure, Mother. Thank you. యా, హరే కృష్ణ ప్రభుజీ. Nama Om Vishnupadaya Krishna Prastaya Bhutale Srimate Bhakti Vedanta Swami Tinamini Namaste Saraswati Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi पाश्चात्यादेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधे जय जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय पंचतत्व जय पंचतत्व पंचतत्व जय पंचतत्व जय जगन्नाथ
జయ బలదేవ జయ సుభద్ర జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద జయ ప్రభుపద జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. సో ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనం 17వ అధ్యాయం గురించి సారాంశం డిస్కస్ చేస్తున్నాము. సో 16వ అధ్యాయం లాస్ట్ క్లాస్లో విన్నారు మీరు ఆల్రెడీ. ఇట్స్ నైస్, మీరు లాస్ట్ ఎండ్లోకి వచ్చేస్తున్నారు. లాస్ట్ 2 అధ్యాయాలతో భగవద్గీత మొత్తం కంప్లీట్ అవుతుంది. అవును ప్రభుజీ. చాలా మందికి భగవద్గీత చదవడానికి 1 సంవత్సరం పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి 1 నెల పడుతుంది. అట్లా మీరు షార్ట్ టైంలో అంత సమ్మరీ నేర్చుకుంటున్నారు. ఇట్స్ ఏ వెరీ నైస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఓవరాల్ లెసన్స్ అనమాట. లెసన్స్ తెలుసుకుంటే మనం డీటెయిల్స్కి వెళ్ళొచ్చు మళ్ళీ లోపల. సో భగవద్గీత 17వ అధ్యాయం స్టార్ట్ చేసే ముందు 16వ అధ్యాయం గురించి కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. దానికి 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయానికి లింక్ ఏంటి అని అర్థం చేసుకుందాం. సో ప్రెజెంటేషన్ నేను షేర్ చేస్తాను. చేయమంటారా ప్రభు? ఓహో, మీరే వీడియోస్ అంటే నా దగ్గర 17 అధ్యాయం ఉంది ప్రభుజీ, 16 లేదు. పర్లేదు. మీరు 16 చేస్తారా? లేదు, 16 నా దగ్గర కూడా లేదు. చేయొచ్చు. ఓకే, నేను 17 చేస్తాను ప్రభుజీ. షూర్. ఇది ఫస్ట్ శ్లోకం. పర్ఫెక్ట్. సో బేసికలీ ఈ 17వ అధ్యాయం ఆ, ఆ, పేరు శ్రద్ధత్రయ విభాగములు అని అధ్యాయం ఒక టైటిల్ అనమాట. 3 డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ శ్రద్ధత్రయ విభాగ యోగం గురించి ముందు డిస్కస్ చేసే ముందు మనం 16వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. 16వ అధ్యాయంలో ఏంటి? డివైన్ అండ్ డెమానిక్ నేచర్ గురించి చెప్పారు. డివైన్ డెమానిక్ నేచర్ తెలుగులో దేవతలు లేక దేవ దేవ దేవతలు, డివైన్ అంటే దేవతలు, డెమోనియక్ అంటే ఆసురులు. సో దేవతల ఒక స్వభావము, ఆసురుల ఒక స్వభావం, దాని గురించి డిస్కస్ చేసాము. సో మీరు ఆల్రెడీ మొత్తం సమ్మరీ డిస్కస్ చేశారు కదా, కానీ ఓన్లీ 1 మెయిన్ పాయింట్ చెప్తాను. సో కృష్ణుడు మొత్తం సారాంశం ఏం చెప్పారు? ఎవరైతే డివైన్ బిహేవియర్, డివైన్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, దేవతల ఒక గుణాలు ఉన్నవాళ్ళు ఎవరైతే శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకొని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము లైఫ్ని నడిపించడం, భగవంతుని సేవ చేసుకోవడం, అట్లా ఎవరైతే శాస్త్రం ప్రకారం చేస్తే వాళ్ళు దేవతల ఒక స్వభావం ఉన్నది అని చెప్పారు. అట్లాగే ఎవరైతే అసురిక స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు, డెమోనిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు శాస్త్రాలను పట్టించుకోకుండా లైఫ్లో ఏం కావాలంటే అది చేస్తారన్నమాట. సో అది శాస్త్రం మీద శ్రద్ధ లేదు వాళ్ళకి, ఏదో చేస్తారన్నమాట. దానిని అట్లా 2 ఎక్స్ట్రీమ్ చెప్పారు. ఏంటి? శాస్త్రాన్ని పట్టించుకొని శ్రద్ధతో చేసే వాళ్ళు ఒకళ్ళు దేవతలు, తర్వాత శాస్త్రాన్ని పట్టించుకోకుండా శ్రద్ధ లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు అసురులు అని చెప్పారు కృష్ణుడు. ఇప్పుడు అర్జునుడు ఈ అధ్యాయంలో ప్రశ్న అడుగుతారు అనమాట. ఏంటంటే ఈ 2 ఎక్స్ట్రీమ్లు ఉన్నారు, కానీ నేను ఇక్కడ జనరల్గా చాలా మంది ఇక్కడ ఫుల్గా ఇక్కడ ఉండరు, ఫుల్గా ఇక్కడ ఉండరు.
మధ్యలో ఎక్కడో ఉంటారు. లైక్ బ్లాక్ వైట్ తీసుకున్నాం అనుకో, సో అందరూ గ్రే షేడ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే మనం కూడా ఆ, అన్ని విషయాల్లో ఇక్కడ ఉండము, అన్ని విషయాల్లో ఇక్కడ ఉండము, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో అయితే అర్జునుడు ఈ ఈ అధ్యాయం ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఏం ప్రశ్న ఇది? అర్జును వాచ ఏ శాస్త్ర విధి యుత్సజ్ఞ ఇదంతో శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వ సత్వమాహో రజస్తమః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, శాస్త్ర నియమాలను పాటింపక, సో శాస్త్రాలను పాటించట్లేదు అంటే ఈ కేటగిరీలో వచ్చారు, ఆసుర కేటగిరీలో వచ్చారు ఇన్ వన్ సెన్స్. కానీ ఫుల్గా కాదు. ఎట్లా చెప్తాడు? తొన్న స్వంత ఊహ ప్రకారం నాకు ఎట్లా అనిపిస్తే అట్లా శ్రద్ధ పెట్టుకుంటారు. అంటే శాస్త్రం ప్రకారం శ్రద్ధ లేదు, సొంత ఊహ ప్రకారం శ్రద్ధ ఉంది. విశ్వాసములతో పూజలు చేసే వారి పరిస్థితి ఏమిటి? సో వారు సాత్వికుల, రాజసుకుల, రాజసుల లేదా తామసుల? మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. బేసికలీ శాస్త్రాలు ఏం చెప్పారు, ఎలా పూజ చేయాలి అనేది ఏం పట్టించుకోకుండా వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అట్లా, అంటే ఎవరి దగ్గర నుంచో వినటం వల్ల, జస్ట్ తెలిసిన వల్ల, వేరే వాళ్ళని చూసినందువల్ల అట్లా తెలుసుకొని ఆ శ్రద్ధతో చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ శ్రద్ధ సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా అని అడుగుతున్నాను అనమాట అర్జునుడు. ఇట్లా దీంతో ఈ ఆ, ఈ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఇప్పుడు కృష్ణుడు మనకి చెప్తారన్నమాట దీని తర్వాత, ఈ శ్లోకం తర్వాత. లెట్ మీ నా బుక్ కూడా ఓపెన్ చేసి రెడీ ఉంచుకుంటా. ఓకే, గుడ్. నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు మరి 17.2. ఇప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడడం, ఆన్సర్ చెప్పడం, జవాబు చెప్పడం మొదలు పెట్టారు అన్నమాట ఇక్కడ. ఆ, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ, కృష్ణ భగవానుడు ఇలా పలికారు, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణములను బట్టి, సో ఈ దేహం, బాడీలో ఉన్న జీవులు ప్రకృతి యొక్క గుణాలు ఏవైతే పొందారో దాన్ని బట్టి తన శ్రద్ధ ఎలా మూడు రకాలు ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసము లేదా తామసము అను మూడు రకాలు ఉండును. సో వాళ్ళ శ్రద్ధ మూడు రకాల శ్రద్ధ ఉంటుందంట. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ అండ్ తామసిక శ్రద్ధ. వాటిని గురించి ఇప్పుడు వినుము అని చెప్తున్నమాట. సో దీని అర్థం ఏంటి? మనము మనం ఎక్కువ మన లైఫ్ స్టైల్ ప్రకారం, మన జీవన శైలి ప్రకారం మనం ఎక్కువ సత్వగుణంలో ఉన్నామనుకో, అప్పుడు మన శ్రద్ధ సత్వగుణంలో శ్రద్ధ అంటారు అనమాట. అట్లాగే మన లైఫ్ స్టైల్ ప్రకారం, జీవన శైలి ప్రకారం మనం రజోగుణంలో ఎక్కువ ఉన్నామనుకో, దానికి రిలేటెడ్ శ్రద్ధ వస్తుంది మనకి. అట్లాగే తమ గుణంలో ఎక్కువ ఉంటే తమ గుణం కింద శ్రద్ధ వస్తుంది. దాని గురించి వివరంగా చెప్తారు కృష్ణుడు. ఇప్పుడు ఓన్లీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు టాపిక్ ఇప్పుడు. సో అట్లా మూడు రకాల శ్రద్ధ ఉంటుంది అన్న. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు దీని గురించి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు మతి. సో ఇక్కడ ముగ్గురు గురించి చూపిస్తున్నారు ఇక్కడ. ఎవరు వీళ్ళు? రావణుడు, రావణుడి వల్ల ఇద్దరు బ్రదర్స్. విభీషణుడు ఫస్ట్ చూపిస్తున్నారు. విభీషణుడు ఏమో సత్వగుణంలో ఉన్నారన్నమాట. ఈవెన్ ఈవెన్ దో వాళ్ళు కూడా బ్రదర్స్ అయినా కూడా ఒకరు సత్వగుణంలో ఉన్నారు, రావణుడు రజోగుణంలో ఉన్నాడు, తర్వాత కుంభకర్ణుడు తమో గుణంలో ఉన్నాడు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మనకి. యాక్చువల్గా సత్వ రజో తమో గుణం గురించి కృష్ణ భగవానుడు ఆల్రెడీ మనకి ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పారు. ఇక్కడ ఎలాబరేట్ చేస్తున్నారు అనమాట వీటి గురించి. సో వీళ్ళని చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సత్వగుణంలో ఉన్నవాడు విభీషణుడు మంచిగా దేవుడు భక్తిలో ఉంటారు. తర్వాత రావణుడు ఏంటి, ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి అని చూస్తున్నాడు. వేరే వాళ్ళని ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. అంటే వేరే వాళ్ళకి కష్టమైనా పర్లేదు కానీ నాకు ఎంజాయ్మెంట్ కావాలి, అది రజోగుణం. తమో గుణం కుంభకర్ణుడు ఏం చేస్తాడు మనకు తెలుసు కదా, 6 నెలలు నిద్రపోతాడు ఉంటాడు, నిద్రపోతుంటాడు, తింటూ ఉంటాడు, అంతే, ఇంకేం పని లేదు. సో అట్లా తమో గుణం అన్నాడు. మనం ప్రీ ప్రీవియస్ చాప్టర్లో మనం రజోగుణం, తమో గుణం, సత్వగుణం నుంచి నేర్చుకున్నాం ఆల్రెడీ. ఏంటి?
సత్వగుణంలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్, జ్ఞానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తర్వాత రజోగుణం వాళ్ళకి హ్యాంకరింగ్ ఉంటుంది. ఎప్పుడు ఏది కావాలి, ఏది కావాలి, అది కావాలి, అది కావాలి అని ఉంటుంది. తమో గుణంలో వాళ్ళకి ఏమో లామెంటేషన్, అంటే పాత అయిపోయిన వాటి గురించి ఆలోచించి బాధపడుతుంటారు అనమాట. సో అది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణం తెలుసు మనకి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు. దీన్ని ఎలాబరేట్ చేస్తున్నారు ఇక్కడ కూడా. రావణుడి ఇక్కడ ఆ, రజోగుణంలో చూపిస్తున్నారు. ఇక్కడ విభీషణుడు ఏం చేశాడు సత్వగుణం వల్ల? విభీషణుడు భగవంతుడికి శరణంలోకి వచ్చారు. సో సత్వగుణము భక్తులకి భక్తిలోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సత్వగుణంలో భక్తిలో గ్రో అవడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే భక్తి చేసినందువల్ల సత్వగుణం కూడా పెరుగుతుంది అనమాట. సో అట్లా సత్వగుణంకి ఇంపార్టెన్స్ అనమాట. అంటే తమో గుణంలో ఏం చెప్పారు? మన ఈ కుంభకర్ణుని చూశారు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యుద్ధంలో రావణుడికి హెల్ప్ చేయాలని లేపడానికి ట్రై చేయాలంటే లేపడానికి చాలా కష్టమైంది. చూడు, అందరూ వచ్చి ఆయన మీద వచ్చి ఆ శూలాలతోటి గుచ్చి లేపడానికి ట్రై చేస్తున్నారు అట్లా. సో అది తమ గుణం. రజోగుణం ఏమో ఈయన ఫైటింగ్కి వెళ్తా అంటున్నాడు రావణుడు. సో అది అనమాట ఇక్కడ ఈ పిక్చర్లో మనకు చూపిస్తున్నారు. సో ఇప్పుడు కృష్ణ భగవానుడు నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఈ 7 విషయాల గురించి చెప్తారు అనమాట మనకి. ఇవన్నీ మన జీవన శైలి గురించి అనమాట. బ్రాడ్ కేటగిరీ చూస్తే ఇది మన శ్రద్ధ ఎలా ఉంటుంది, తర్వాత ఆహారం, ఆ, ఆహారం 3 గుణాల్లో ఆహారం ఎలా తీసుకుంటారు, యజ్ఞం ఎలా చేస్తారు 3 గుణాల్లో, తర్వాత ఆస్టెరిటీ తపస్సు ఎలా చేస్తారు, యజ్ఞదాన తపస్సు చేస్తారు అన్నమాట. తర్వాత దానం ఎలా ఉంటుంది 3 గుణాల్లో, అవన్నీ చెప్తారన్నమాట. సో ఇక్కడ ఆ తపస్సు గురించి వివరంగా చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఏంటి, శ్రద్ధ గురించి చెప్తున్నారు. తర్వాత ఆహారం, తర్వాత యజ్ఞము. ఆ తపస్సుని 3గా డివైడ్ చేశారు బేసిక్లీ మన భగవద్గీత శ్లోకాల ప్రకారం. స్వభావం ఎలా ఉంటుంది 3 గుణాల్లో, మన వాక్కు మాట్లాడేది ఎలా ఉంటుంది, తర్వాత మన మనసు యొక్క నియంత్రణ ఎలా ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఎలా ఉంటుంది 3 గుణాల్లో, తర్వాత దానం ఎలా ఉంటుంది, అవన్నీ చెప్తున్నామట. ఇట్లా భగవంతుడు ఈ జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు ఈ లాస్ట్ 6 చాప్టర్లో? ఈ జ్ఞానంతో కూడా మనం భక్తి వైపు వెళ్ళొచ్చు అనమాట. కానీ మనం భక్తి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఈ జ్ఞానంతో మన భక్తికి మన మన లైఫ్ స్టైల్లో ఫేవరబుల్గా అనుకూలంగా చేసుకోవచ్చు అనమాట మన లైఫ్. అందుకని భగవంతుడు ఈ నాలెడ్జ్ ఇస్తున్నాడు మనకి. సో ఈ నాలెడ్జ్ తెలుసుకొని మనం సత్వగుణం పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట మన లైఫ్లో. పెంచు పెంచుకుంటే ఎందుకు, అప్పుడు భక్తి ప్రాక్టీస్ చేయడం ఈజీగా ఉంటుంది, మనం హ్యాపీగా భక్తి ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అందుకని కానీ భక్తి ఒకటే ఇండిపెండెంట్, మళ్ళీ భక్తి స్వతంత్రం. ఓన్లీ భక్తి వల్ల కూడా పెరుగుతుంది అనమాట సత్వగుణం. అది మనం భాగవతంలో కూడా వింటాము, ఫస్ట్ సెకండ్ చాప్టర్లో వింటాము. సో అట్లా అందుకని భగవంతుడు వివరిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ వీటన్నిటి గురించి. మనం 1 బై 1 డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇది ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట మనకి. సో మీరు ఈ సెక్షన్ వినేటప్పుడు ఆ, ఆలోచించుకోండి. నేను ఈ విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం విషయంలో, నేను ఈ ఆహారాలు సత్వగుణంలో తీసుకుంటున్నాను, ఈ ఆహారం రజోగుణం తీసుకుంటున్నాను, ఈ ఆహారం తమోగుణం తీసుకుంటున్నాను, ఈ తమోగుణం రజోగుణం ఆహారం ఎలా తక్కువ చేయాలి, ఈ సత్వగుణం ఆహారం ఎక్కువ పెంచాలి అని ఆలోచించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కృష్ణ భగవానుడు చెప్పేటప్పుడు మనం పర్సనల్గా ఎలా అప్లై చేయాలి అని ఆ ఉద్దేశంతో, ఆ ఇంక్లినేషన్ తోటి మనం వినాలన్నమాట. వినాలి, లేకపోతే భగవద్గీత చదువుకోవాలన్నమాట. లేకపోతే ఇదంతా స్టోరీ లాగా విన్నామనుకో, ఓ కృష్ణుడు అట్లా చెప్తున్నాడు, సత్వగుణంలో ఉండేవాళ్ళు అట్లా ఉంటారు, అట్లా తింటారు, రజగుణంలో ఇట్లా తింటారు, తమగుణంలో ఇట్లా తింటారు, ఓకే గుడ్, చెక్ మార్క్ అయిపోయింది. అట్లా కాకుండా మనం గురించి ఆలోచించుకోవాలి. మనం సత్వగుణంలో ఎక్కువ పెంచుకోవాలనుకున్నాం కదా, సో అది ఎట్లా ఎక్కువ చేసుకోవాలి, ఇవి ఎట్లా తక్కువ చేసుకోవాలి అని ఆలోచించాలన్నమాట. అన్ని డ్రాస్టిక్గా చేయని అవసరం లేదు, స్లోగా కూడా చేయొచ్చు. కానీ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ప్రిన్సిపల్ అర్థం చేసుకొని సత్వగుణం పెంచుకోవాలని అర్థం చేసుకున్నాం అనుకో ప్రిన్సిపల్, అప్పుడు మనం భగవంతుడి కోరిక ప్రే చేసుకుంటే భగవంతుడు మనకి ఇంటెలిజెన్స్ బుద్ధిస్తారు, మన అవకాశాలు కూడా కలిగిస్తారు ఇంట్లో చేసుకోవడానికి. అట్లా లైక్ ఇమీడియట్గా రేపు మార్నింగ్ చేయాలంటే కుదరదు. కొంచెం కొంచెం స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రిమెంటల్గా పెంచుకోవచ్చు అన్నమాట మన సత్వగుణం.
సో అది అన్నమాట. అది గుర్తుంచుకొని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు 4వ శ్లోకం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? కృష్ణ భగవానుడు చెప్పారు కదా, వీటన్నిటి గురించి నేను 3 గుణాల్లో శ్రద్ధ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. బేసికల్లీ సత్వగుణం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, రజగుణం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, అలా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు సత్వగుణంలో స్టార్ట్ చేశారు. ఏంటి ఈ 3 గుణాల్లో శ్రద్ధ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? సత్వగుణంలో ఉండే మనుషులు దేవతలను పూజిస్తారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను పూజిస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలని పూజిస్తారంట. సో మీకు వీలైతే స్లైడ్ షో మోడ్లో కూడా పెట్టచ్చు మాది ఇది స్లైడ్స్. సో కొంచెం ఎక్కువ కనబడుతుంది. సో బేసికలీ సత్వగుణం ఉన్న వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు అంటున్నారు. సో దేవతలు అంటే లైక్ శివుడు, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కదా, శివుడు, బ్రహ్మ, అట్లా దేవతలు చూపిస్తున్నారు ఇక్కడ పైన పిక్చర్లో. అట్లాగే ఆ, రజోగుణంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళే యక్ష రాక్షసులను పూజ చేస్తారని చెప్పారు. యక్ష రాక్షసులు అంటే చాలా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ప్లస్ రాక్షస కేటగిరీలో వస్తారన్నమాట. అట్లాగే ఈవెన్ మనుషుల్ని వర్షిప్ చేస్తారు కదా, కొంతమంది క్రికెటర్ని పూజ చేస్తారు, లేకపోతే ఫిల్మ్ స్టార్ని పూజ చేస్తారు. అది కూడా రజోగుణం కింద వస్తారన్నమాట. తమోగుణంలో ఏమంటే భూతాల్ని ప్రేతాల్ని పూజ చేస్తారన్నమాట. సో రజోగుణం వర్షిప్, మరి క్రికెటర్లని వర్షిప్ చేస్తారు అంటే అందరూ ఆర్తి చేయరు కదా. ఆర్తి కూడా చేస్తారు కొంతమంది యాక్చువల్గా, బట్ అందరూ ఆర్తి చేయరు కదా. మరి అట్లా వర్షిప్ అంటున్నాము అంటే, పూజ అంటే ఎవరి గురించి బాగా ఆలోచించి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఆ, ఇంకా నా లైఫ్ అంతా నీకే అన్నట్టు అనమాట. అలా ఆరాధించడాన్ని పూజ చేయడం అంటారు అనమాట. అట్లా ఆరాధించే మూడు ఉంటే కొంతమంది ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్, గొప్ప వాళ్ళు, వాళ్ళకి కూడా అట్లా పూజ వర్షిప్ చేస్తారు, ఆరాధిస్తారు అనమాట. సో వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో మరి కృష్ణ భగవానుడు, విష్ణు భగవానుడు వర్షిప్ ఎవరు చేస్తారు మరి? దాన్ని యాక్చువల్గా సత్వగుణం కన్నా పైన అనమాట, విశుద్ధ సత్వ అంటారు అనమాట. ఇది 3 గుణాలకి అతీతంగా ఉంటారు వాళ్ళు. సో అది చెప్తున్నమాట. మరి మనం కూడా కృష్ణ భగవానుడిని పూజ చేస్తున్నాం కదా, మనం ఆల్రెడీ 3 గుణాలకు అతీతంగా ఉన్నామా? లేదు, మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొంచెం స్ట్రక్చర్ కొంచెం కొంచెం తయారవుతుంటుంది. ఆ, అంత అంత డర్టీగా కనబడుతుంది కదా. అట్లా కూడా మన సిచ్యువేషన్ అట్లా ఉందన్నమాట. మనం మంచిగా తయారవుతున్న ఇల్లు తయారవుతుంది, తర్వాత డర్టీ ఉంది. అట్లాగే మంచి గుణాలు వస్తున్నాయి, భక్తి పెరుగుతుంది, తర్వాత అనర్థాలన్నీ కనబడుతున్నాయి, అనర్థాలన్నీ పోతున్నాయి వన్ బై వన్ అట్లా. సో అది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నమాట ఈ టాపిక్. బేసికలీ మన శ్రద్ధ ప్రకారం ఇక్కడ చూడు, ఈ స్లైడ్ చూపిస్తున్నారు కదా, ఫస్ట్ ఏమో డిఫరెంట్ దేవతలు వర్షిప్ చేసేవాళ్ళు సత్వగుణము, యక్షరాక్షసులు వర్షిప్ చేసే వాళ్ళు రాజగుణము, తర్వాత భూత ప్రేతాలు మన హాలోవీన్ కాస్ట్యూమ్లా ఉంది, భూతాలు ప్రేతాలు. ఇలా అట్లనే కొంతమంది ఈ అక్టోబర్లో ఒకరు చూస్తాం కదా, కొంతమంది ఇలాంటివి పెట్టుకుంటారు. అవును ప్రభుజీ. యా. సో అది భూత ప్రేతాలు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆహారం గురించి ఇంట్రొడక్షన్ రాబోతుంది అనమాట. అందుకని ఈ స్లైడ్ చెప్తుంది అనమాట. ఏంటంటే యు ఆర్ వాట్ యు ఈట్ అంటే, జనరల్గా అది కృష్ణుడు ఆహారం గురించి చెప్తారు నెక్స్ట్ వర్సెస్లో. సో బేసికలీ మనం తినే ఆహారం బట్టి మనం మనం ఎట్లా ఉంటామో చెప్పొచ్చు అని చెప్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి మనకి. బేసికలీ కామ్గా ఉంటారు కొంతమంది. ఆ, సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు కామ్గా ఉంటారు జనరల్గా. రజస్విక ఆహారం తీసుకునే వాళ్ళు ఎప్పుడు ప్యాషన్ తోటి రాజసికంగా ఉంటారు. తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం కూడా తింటారు మన క్షత్రియులు. ఎందుకంటే వాళ్ళకి ఆ రాజసికం ఉండాలి, వాళ్ళకి ఫైట్ చేయాలంటే బ్యాటిల్లో. సో అట్లా తామసికులు, తామస ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పనే అవసరం లేదు, వాళ్ళకి డీటెయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు కమింగ్ అప్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు, కృష్ణ భగవానుడు? సత్వగుణం ఉన్న వారికి ప్రియమైన ఆహారములు ఆయువును పెంచుతాయి, అంటే లైఫ్ టైం పెంచుతాయి అంట. తర్వాత బుద్ధి బలం, సో ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఆరోగ్యం అంటే హెల్త్ మంచిగా చేస్తుంది. తర్వాత ఆనందము మరియు సంతృప్తినిస్తాయి. ఆనందము సంతృప్తి ఉంటుంది, అంటే సాటిస్ఫై అవుతాము తిన్న తర్వాత.
లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తిన్నాం అనుకో ఇంకో చాక్లెట్ తినాలనిపిస్తుంది. అట్లా కాకుండా ఇది ఈ ఆహారం తీసుకుంటే మనం సాటిస్ఫై కూడా అవుతుంది అన్నమాట. తర్వాత ఇవి రసవంతము అంటే జ్యూసీగా ఉంటాయంట. తర్వాత పుష్టికరము, నరిషింగ్గా ఉంటాయి. తర్వాత ఆరోగ్యకరం హెల్తీగా ఉంటాయి. మరియు హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటుందంట. మన పిక్చర్లో మహాప్రసాదం ప్లేట్ చూస్తున్నారు. సో ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, మిల్క్ క్రీము, తర్వాత మిల్క్ స్వీట్స్, తర్వాత ఏదో జ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, క్రీమీ బటర్ లైక్ దట్. ఇవి ఆ, సత్వగుణం కింద సాత్విక గుణంలోకి వస్తాయన్నమాట. ఈ సత్వగుణంలో ఆహారము మనం జనరల్గా ఫ్రూట్స్ తింటే మనం ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఇట్లాంటి సాత్విక ఆహారం తింటే. సో అందుకనే బ్రాహ్మణులు సాత్విక ఆహారం ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఇది ఇంకోటి చూపిస్తున్నారు చూడు, ఇది కూడా మన సాత్విక ఆహారం, అన్నము, డిఫరెంట్ కూరలు, మహాప్రసాదం ప్లేట్ చూపిస్తున్నారు. అది సత్వగుణంలో ఆహారం. జనరల్గా ప్రభుపాద వారు భాష్యంలో చెప్తారు, మనం ధాన్యాలు అంటే గ్రెయిన్స్, రైస్, వీటు ఇలాంటివి, తర్వాత వెజిటబుల్స్, కూరగాయలు, తర్వాత పండ్లు, తర్వాత మిల్క్, పాలు, పాల పదార్థాలు, ఇవన్నీ సత్వగుణంలో ఉంటాయని చెప్తారు ప్రభుపాద వారు భాష్యంలో. సో అవి తింటే అవి కూడా కుక్ చేసే విధానం కూడా ఉంటుంది. అది నెక్స్ట్ శ్లోకంలో మనం విందాం. సాత్వగుణంలో ఎట్లా కుక్ చేయాలి ప్రజగుణం లేకుండా అనేసి వినొచ్చు మనం నెక్స్ట్. ఇంకోసారి క్లిక్ చేసి తెలుగు వస్తుంది, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు సత్వగుణం ప్రీవియస్ శ్లోకంలో సత్వగుణంలో ఆహారం ఎలా ఉంటుందో చెప్పారు కదా. అది చాలా బెనిఫిట్స్ ఇస్తాయని చెప్పారు. అవి తింటందువల్ల బెనిఫిట్ చెప్పారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆ, పుష్టికరంగా తయారవుతాము, లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ లాంజివిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా చేదుగా రజోగుణం ఆహారం గురించి చెప్తున్నారు అన్నమాట కృష్ణ భగవానుడు. చాలా చేదుగా, చాలా పుల్లగా, ఉప్పగా, వేడి అంటే చాలా వేడిగా, ఆ, పదునైన అంటే షార్ప్గా, పొడి, మరియు దహనం. పొడి అంటే డ్రైగా అన్నమాట, పొడిగా, మరియు దహనం చేసే అంటే బర్నింగ్, చూస్తున్న పిక్చర్లో బర్నింగ్ చేసేది, ఆ, ఆహారాలు రాజస గుణమున్న వారికి ప్రియమైనవి. సో మనకి రజోగుణం ఎక్కువ ఉందనుకో, మనకి ఇలాంటి ఆహారాలు ఎక్కువ ఇష్టం ఉంటుంది అన్నమాట. ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు, ఎక్కువ చేదు, అలాంటివన్నీ. ఓ, మరి నాకు ఎక్కువ చేదు ఇష్టం ఉండదు కానీ ఎక్కువ పులుపు ఇష్టము, సో నన్ను రజోగుణం కాదు అని కాదు. ఏదైనా ఒకటి ఉన్నా కూడా ఎక్కువ రజోగుణం, కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట మనకి. సో ఇట్లా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఓ మై గాడ్ నేను రజోగుణం ఉన్నాను, నేను వేస్ట్ అనుకోకూడదు అనమాట. మనకి కొన్ని సత్వగుణం ఆహారం కూడా ఇష్టం మనకి, చాలా రజోగుణం ఆహారం ఇష్టము, కొన్ని తమోగుణం ఆహారం ఇష్టం ఉండవు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు. సో అది మనకి ఇప్పుడు ఈ మూడు గుణాలు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని మనం వర్క్ చేయొచ్చు దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఉప్పు తినడం ఇష్టం అనుకో. చాలా ఉప్పు తిన్నందువల్ల ఏమవుతుంది, అది అది ఈ రాజస గుణం ఉన్న ఆహారం తిన్న వల్ల ఏమవుతుంది, కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇటువంటి ఆహారాలు ఏం చేస్తాయి, బాధ, దుఃఖం మరియు రోగమును కలిగిస్తాయి. సో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో మనం ఎలాంటి ఆహారం తింటామో దాన్ని బట్టి మన ఆరోగ్యం బాగా చూసుకోవచ్చు. తర్వాత బాధలు కాకుండా చూసుకోవచ్చు, దుఃఖం లేకుండా చూసుకోవచ్చు. ఏం బాధలు ఉంటాయి, తినేటప్పుడేమో అనుకుంటూ తినాలి, ఎక్కువ కాలుతున్నా ఎక్కువ కారం ఉన్నా తినాలి కదా. తినేటప్పుడు కష్టాలు ఉన్నాయి ఫస్ట్. తర్వాత తిన్న తర్వాత పొట్టులోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఇట్లానే తింటున్నాం అనుకో రోజు ఏమవుతుంది, పొట్టులో అల్సర్లు అవన్నీ వస్తాయి. సో పొట్టులో మంటలు వస్తాయి. తర్వాత ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మంటలు వస్తాయి. సో అదే అనమాట ఆ బాధ దుఃఖం గురించి చెప్తున్నారు. ఆ బాధ దుఃఖం ఇంకోటేమో రోగాలు వస్తే ఏమవుతుంది, దాని రిజల్ట్ ఏంటి, బాధలు దుఃఖమే వస్తాయి రోగాల బదులు కూడా. సో అదే అనమాట. అందుకని మనం ఈవెన్ మెడికల్ సైన్స్లో కూడా ఇవన్నీ ఎక్కువ తింటే కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అట్లా మనం కొంచెం కొంచెం తక్కువ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా అలవాటు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, పచ్చిమిర్చిలు తినడం అలవాటు ఉంటుంది. సో
రోజు అన్నంతో పాటు ప్రతి టైం లంచ్ కూర్చున్నప్పుడల్లా 3 పచ్చిమిర్చిలు తిన్నా అనుకో, రేపటి నుంచి 2 పచ్చిమిర్చిలు తినడం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో 1 అట్లా. మనం అట్లేంటి ఏం లేదనుకో, మనం ఎక్కువ కారం వేసుకొని తిన్న అలవాటు ఉందనుకో, కొంచెం తక్కువ చేసుకోవచ్చు అనమాట. అట్లా సేమ్ థింగ్ పులుపు కూడా అట్లా అనమాట. దట్ ఇస్ అది రజోగుణం ఆహారం ఎలాంటివి, తర్వాత వాటి వల్ల ఎఫెక్ట్ ఏంటో చెప్పారు ఇప్పుడు కృష్ణుడు భగవానుడు. ఇప్పుడు తమో గుణం ఆహారం గురించి చెప్తున్నారు కృష్ణ భగవానుడు. తినడానికి 3 గంటల ముందు తయారు చేసిన ఆహారము, అంటే చాలా ఓల్డ్ ఆహారం, నిన్నటివి మొన్నటివి అట్లా. తర్వాత రుచి లేనివి, అంటే టేస్ట్ అంతా పోయింది, కుళ్ళిపోయినవి, వాసన పట్టినవి, వాసన వచ్చేవి. అక్కడ పిక్చర్లో యాపిల్, పాడైపోయిన యాపిల్ చూపిస్తున్నారు వాళ్ళు. తర్వాత మరియు ఇతరులు తినగా మిగిలినవి, అంటరాని వస్తువులతో కూడిన ఆహారము తామస గుణమున్న వారికి ప్రియమైనది. వాళ్ళకి అలాంటివి ఇష్టం అంట. తామస గుణంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆహారాలు ఇష్టం అనమాట. సో మనం కూడా దీని మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు భాష్యంలో రాస్తారు. ఫస్ట్ ఏం చెప్పారు? తినడానికి 3 గంటల ముందు తయారు చేసిన ఆహారము తమో గుణం అని చెప్పారు. ప్రభుపాద వారి భాష్యంలో చెప్తారు, ఆ, మనం కుక్ చేస్తే, మార్నింగ్ కుక్ చేసి భగవంతుడికి ఆఫర్ చేసాం అనుకో 3 గంటల లోపల, అప్పుడు అది తమో గుణం కింద కన్సిడర్ చేయమని ఆ ప్రసాదం. అది విశుద్ధ సత్వ కింద వచ్చినట్టే ఇంకా అది. సో అదొక ప్రిన్సిపల్ చెప్తారన్నమాట ప్రభుపాద వారు మనకి. అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. లేకపోతే మనం 3 పూటలు ఎట్లా కుక్ చేస్తాం? మనం 3 గంటల ముందు అంటే 3 పూటలు కుక్ చేయాలి బేసికలీ. అంత టైం లేదు మనకి కదా. సో అందుకని మనం ఎట్లాగో ప్రసాదం తింటాం కదా. సో అందుకని మార్నింగ్ కుక్ చేసి ప్రసాదం ఆఫర్ చేసి, భగవంతుడికి ఆఫర్ చేసి ప్రసాదం తినొచ్చు అనమాట 3 పూటలు. 3 పూటలు 2 పూటలు మనం ఎట్లా, మన పరిస్థితి బట్టి. ఈచ్ పర్సన్ బాడీ డిఫరెంట్ కదా, బాడీ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అదొక ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు. తర్వాత ఏమో వీలైనంత కుక్ చేసేటప్పుడు ఆ, మనము రైట్ క్వాంటిటీ కుక్ చేయడము ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ట్రైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మన అలవాటు ఏంటంటే, నా చేయి చాలా పెద్దది అని చెప్తారు కొంతమంది. ఏంటి, 3 రోజులు సరిపడా కుక్ చేస్తారు ఒక రోజుకి. సో అట్లా కాకుండా మెల్లిగా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఎంత కుక్ చేశాను ఇవాళ? 3 కప్పులు రైస్ కుక్ చేశాను. మా ఇంట్లో 4 ఉన్నారు, వాళ్ళకి ఇంత సరిపోతుందా? ఎక్కువైపోయింది ఇవాళ, రేపు కూడా తినాల్సి వచ్చింది, అందుకని 2:30కి చేస్తాను. అట్లా ప్రాక్టీస్ చేస్తూ స్లోగా ఒక పర్టికులర్ క్వాంటిటీకి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు కొంతమంది తక్కువ తింటారు, ఒకరోజు కొంతమంది ఎక్కువ తింటారు. సో కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటాయి, పర్లేదు. కానీ మనం ట్రై చేస్తాం అనమాట. అంతేగాని 3 రోజులకు సరిపడా కుక్ చేసి తినకుండా బేసికలీ. అది ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు మేడం మనం. అంటే మనం లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట ఈ ప్రిన్సిపల్స్ పాటించడం కోసం అట్లా. తర్వాత వాసన పట్టినవి. సో ఆ స్టేట్కి వెళ్ళకుండా చూస్తాం అన్నట్టు. మనం కూరగాయలు కొనుక్కున్నప్పుడు, ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు కరెక్ట్ ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో భగవంతుడికి ఆఫర్ చేస్తాం కదా, అందుకని మంచి క్వాలిటీ తీసుకొచ్చుకుంటాం. మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్, మనం ఎంత ఎఫోర్డ్ చేయగలిగితే అంత, దాన్ని బట్టి భగవంతుడికి ఆఫర్ చేసుకుంటాం. ఆఫర్ చేసుకుని తింటాం కదా. సో అందుకని భగవంతుడికి బెస్ట్ క్వాలిటీ తీసుకొస్తాం. తర్వాత చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. బేసికలీ మనం ఆ 10 రకాల వెజిటబుల్స్ తెచ్చామనుకో, కొన్ని తొందరగా పాడైపోతాయి, కొన్ని లేటుగా పాడవుతాయి. అది స్లోగా అర్థం చేసుకుంటాం మనం. అర్థం చేసుకొని ఏవైతే తొందర పడితే ముందు వాడేస్తాం. అప్పుడు ఇట్లా తమో గుణంలోకి వెళ్ళిన దాకా ఉంచడం అవసరం లేదు. అది సాత్విక గుణంలో తినచ్చు అనమాట అవి. సో అట్లాంటి ప్రాక్టికల్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత వేరే వాళ్ళ తిన్నవి, రెమినెంట్స్, వేరే వాళ్ళ ఎంగిలి తినడం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా క్వశ్చన్స్ వస్తాయి. అయ్యో మరి పిల్లలు వండిపోయి వదిలేసింది మేము పడేయాలా అట్లా? మరి అంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, రైతులు అంత కష్టపడారు, ఎంతో మంది కష్టపడితే మనకు ఆ ధాన్యాలు మన ప్లేట్లో వస్తున్నాయి డౌట్ వస్తుంది కదా. అది కూడా మనం ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఎట్లా ట్రైన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలకి నిమితంగా, లిమిటెడ్గా సర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దట్ వే
వాళ్ళు ఎంత తినగలుగుతారో అంత తింటారు, వేస్ట్ కాకుండా అనమాట. తర్వాత కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వచ్చు. అట్లా అది ఒక ప్రిన్సిపల్ పాటించవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలకి నేర్పించాలన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆహారం దొరకడం చాలా రేర్ మనకి. మనకి చాలా వాల్యుబుల్ ఆహారం. చాలా మందికి ఆహారం లేదు లోకల్లో. మనకు ఉంది కాబట్టి మనం చాలా విలువగా చూసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. అది నాన్ కృష్ణ సింపుల్ కామన్ సెన్స్ లెవెల్. నెక్స్ట్ ఏమో భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదము పడేసే పడేయకుండా మనం తినాలి. అందుకని ఆ, ఎక్కువ పెట్టుకోవద్దు, తినేంత వరకు తినాలి. ఇంకోటి ఈ ప్రిన్సిపల్ కూడా చెప్పొచ్చు, ఎంగిల్ తింటే మంచిది కాదు వేరే వాళ్ళకి. అందుకని అది తమోగుణం వస్తుంది. మనం భక్తి చేస్తున్నాం కాబట్టి మనం సత్వగుణం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ తమోగుణం ఎందుకు పెంచుకుంటున్నాము ఎంగిల్ తినేసి? అందుకని మనం అవాయిడ్ చేద్దామని చెప్పాలన్నమాట. సో అట్లా ట్రైన్ చేయొచ్చు పిల్లల్ని. తర్వాత ఆ, ఇంకోటేమో ఎంగిల్ చేతితో తీసుకొని సర్వ్ చేసుకోవడము, అది కూడా నేర్పించచ్చు, ట్రైన్ చేయొచ్చు పిల్లలకి. సో చేతులు కడుక్కొనే సర్వ్ చేసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు మీరు మనం పెద్దవాళ్ళు సర్వ్ చేయొచ్చు వాళ్ళకి తినేటప్పుడు. అట్లా స- సత్వగుణం పెంచుకోవచ్చు అన్నమాట మన మన లైఫ్ స్టైల్లో. సో ఇక్కడ ఈ చార్ట్లో కూడా చెప్తున్నారు సత్వగుణం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్తున్నారు. ఈచ్ గుణంలో ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్తున్నారు. ఏంటి? పీస్ఫుల్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటాము, క్లియర్గా థింక్ చేయొచ్చు సత్వగుణంలో. రజోగుణంలో ఏంటి? ఎప్పుడు మూవ్ అవ్వాలి, ఎప్పుడు ఒక చోట కూర్చోలేరు, కామ్గా కూర్చోలేరు. ఎప్పుడు ఎక్సైట్మెంట్లో ఉండాలి, లేకపోతే బాధపడుతుండాలి. ఎప్పుడు హై ఎనర్జీతో ఉండాలి, అంతే. సో హై ఎనర్జీతో ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని డౌట్ రావచ్చు. హై ఎనర్జీ జనరల్ రీసెర్చ్లో చెప్పారు ఏంటంటే సత్వగుణంలో ఉంటే రిలాక్స్ స్టేట్, కామ్ స్టేట్లో ఉంటే ప్రొడక్టివిటీ హయ్యర్ ఉంటుందంట, కంపేర్ టు హై ఎనర్జీ ఇన్ రజోగుణంలో ఉండే దానికంటే. సో దానికి డిఫరెంట్ టెక్నికల్ టర్మ్స్ కూడా ఉన్నాయి, రీసెర్చ్ కూడా చేశారు. సమ్ ఆల్ఫా తీటా జోన్ ఏదో అంటారు. ఇది బేసికలీ ఆ జోన్లో ఉండొచ్చు అన్నమాట సత్వగుణంలో ఉంటే. సో హై ఎనర్జీ ఉండి ఆ, ఇది చేసి అది చేసి ఏం చేయాలో థింక్ చేయకుండా చేసేస్తాం అనమాట, అది రజోగుణం. సో సత్వగుణం అంటే ప్లాన్ చేసి తర్వాత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం, అదనమాట. సో తమో గుణంలో ఉన్న వాళ్ళు చూసాం, మనం కుంభకర్ణ ఎగ్జాంపుల్ చూసాము. ఆల్వేస్ లేజీగా ఉంటారు, నిద్రపోవాలనిపిస్తుంది, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు, డల్గా ఉంటారు, ఏం చేయలేరు. తర్వాత ఎవరు ఏమన్నా కూడా అది నెగిటివ్ తీసేసుకుంటారు. వాళ్ళు ఏదో మంచి కోసం చెప్పారు, ఆయన కూడా నెగిటివ్ తీసేసుకుంటాం అనమాట. సో అట్లా తమో గుణంలో ఎఫెక్ట్ అనమాట. సో అందుకని మనం సాత్విక ఆహారం తీసుకున్నందువల్ల వన్ ఆఫ్ ద మెయిన్ వేస్ సత్వగుణం పెంచుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఆహారం గురించి. వేరే వేరే రకాల్లో కృష్ణ భగవానుడు చెప్తారు మనకి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు మరి. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఆహారం గురించి చెప్పారు కదా, ఇంకా యజ్ఞ, తపస్సు, ఆమ్, దానం గురించి చెప్తారు. యజ్ఞ దాన తపస్సు గురించి చెప్తారు నెక్స్ట్. సో ఇప్పుడు యజ్ఞంతో స్టార్ట్ చేస్తున్నారు కృష్ణుడు. ఏం చెప్తున్నారు? ఆమ్, శాస్త్ర గ్రంథ యొక్క ఆదేశాల ప్రకారం, అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారము, విధిగా, అంటే రూల్స్ ప్రకారం, ప్రతిఫలం కోరుకోని వారు, ప్రతిఫలం ఆశించకుండా, రిజల్ట్ నాకు కావాలని ఆశించకుండా, మనసులో దృఢ సంకల్పంతో, డిటర్మినేషన్ తోటి చేసే యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టిది. సో బేసికలీ సత్వగుణంలో చేసే యజ్ఞాలు ఎలా ఉంటాయంటే శాస్త్రాలు చెప్పిన రూల్స్ ప్రకారం చేస్తాం అనమాట, నంబర్ 1. నంబర్ 2, నాకేదో కావాలి అనుకోకుండా చేస్తాం అనమాట. అంటే నాకేదో కావాలంటే భౌతిక పరంగా ఏం కావాలని, మనం స్పిరిచువల్ గ్రో అవ్వాలని చేయటం, అది మంచిది అనమాట. దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఫాస్టింగ్ చేస్తున్నాం అనుకో, ఏకాదశి రోజు, నిన్న బలరాం పూర్ణిమ చేసుకున్నాము. బలరాం పూర్ణిమ రోజు 12 గంటల దాకా ఫాస్ట్ చేస్తే మంచిది. సో అట్లా తెలుసుకొని మనం శాస్త్రాలు చెప్పినట్టు చేస్తాం అన్నమాట. అంతేగాని ఓ థర్స్డే పూట ఒక పొద్దు చేస్తాను, సాటర్డే పూట ఒక పొద్దు చేస్తాను, అది శాస్త్రాల్లో లేవన్నమాట. శాస్త్రంలోనే తెలుసుకొని మనం ప్రయ మనం అప్లై చేస్తాం అనమాట అది. సో అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. అది కూడా దృఢ సంకల్పంతో, అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా అట్లా కాకుండా ప్రాపర్గా చేస్తాం అనమాట. అది సత్వగుణంలో ఉండే యజ్ఞ గురించి చెప్తున్నారు. సో నెక్స్ట్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞము కలియుగంలో మన బెస్ట్ యజ్ఞ ఏంటి?
శ్రీల ప్రభుపాద వాళ్ళు భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో యజ్ఞ అనే వర్డ్ రాగానే ప్రభుపాద వాళ్ళు మనకి క్లియర్గా కాన్సెప్ట్ చెప్తారు. ఈ ఈ- ఈ కలియుగంలో బెస్ట్ యజ్ఞ ఏంటి? కలియుగంలో బెస్ట్ యజ్ఞ సంకీర్తన యజ్ఞ. సంకీర్తన యజ్ఞ అంటే మనం జపము కీర్తన చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అది బెస్ట్ యజ్ఞ చేయడం అని చెప్తున్నారు. ఇది చేసినందువల్ల న్యాచురల్గా మన భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగినందువల్ల సత్వగుణం కూడా పెరుగుతుంది. సో అది ఈ స్లైడ్లో ఉంది. సో నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు రజోగుణంలో చేసే యజ్ఞాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. సో గుర్తుందా, లాస్ట్లో మనం సత్వగుణం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో అందుకని ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు పేరు వస్తుంది అంటే కాకుండా డ్యూటీగా శాస్త్రాలు చెప్పిన విధానంగా చేయాలన్నమాట. అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రజోగుణంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఓ భరత శ్రేష్ఠ అంటే అర్జున, ప్రతిఫలాపేక్షతో ప్రతిఫలాపేక్షతో అంటే ప్రతిఫలం కో కోరుకుంటూ ఆ అపేక్షతోటి, అహంకారం కోసం అంటే నేను గ్రేట్ అని చెప్పుకోవడం కోసం, అహంకారం కోసం చేయబడు యజ్ఞము రజోగుణం యొక్క స్వభావం అని నీవు తెలుసుకోవాలి. అంటే చెప్పుకోవడం, ఓ నేను చాలా డొనేషన్ ఇచ్చాను, నేను నేను ఇండియాలో 2 స్కూల్స్కి మంచి పిల్లలకి చదువు చెప్పడానికి ఇస్తాను నేను అని చెప్పుకోవడం కోసం చేయడం. లేకపోతే ఎవరైనా, ఓ ఆయన చాలా మంచి దానం చేసే అతను, గొప్ప అతను, మంచి హార్ట్ ఉంది దానికి అని చెప్పుకోవాలని చేయడం అనమాట. అట్లాంటివి అట్లా ఏదైనా ప్రతిఫలం ఆహరించడం. ఇంకోటి ఏంటి, ఇదేంటి, ఇది సటిల్ ప్రతిఫలం. గ్రాస్ ప్రతిఫలం ఏంటి? నేను వాళ్ళకి ఇది చేస్తే, ఈ దానం చేశాను అనుకో, వాళ్ళు వేరే వాళ్ళు నాకు ఇది ఇది హెల్ప్ చేస్తారు నెక్స్ట్, అట్లా ఆశించి ప్రతిఫలం చేయడమే రజోగుణంతో అనమాట. అది అది చెప్తున్నాడు ఇక్కడ ఈ పిక్చర్లో. డొనేషన్ కొంచెం ఇచ్చారు, లాభం తీసుకొని డొనేషన్ కొంచెం ఇస్తున్నారు ఆయన. సో అదనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ అందరి దగ్గర డొనేషన్ కలెక్ట్ చేసుకొని తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి కొంచెం ఇస్తున్నారు అనమాట, మిగతా అన్ని వాళ్ళు కొట్టేస్తున్నారు. సో అది రజ్జుగుణం స్వభావం అనమాట. సో నెక్స్ట్ సైడ్కి వెళ్ళచ్చు. మరి నా తమో గుణంలో ఉండే సాక్రిఫైసెస్ ఎలా ఉంటాయని చూస్తున్నారు పిక్చర్ చూడండి. సో శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం లేకుండా, శాస్త్రాలు పట్టించుకోకుండా, శాస్త్రాలు ఏం చెప్తున్నాయని వినకుండా, ప్రసాద వితరణం లేకుండా అంటే ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ లేకుండా, వేదమంత్ర ఉచ్చారణ లేకుండా, వేదాలు ఉచ్చారణ లేకుండా, శాస్త్రాలు వేద మంత్రాలు అవి పాడకుండా, దక్షిణ లేకుండా అంటే పురోహితుడితో ఏమైనా యజ్ఞం చేయించామనుకో, దానికి దక్షిణ ఇవ్వకుండా పంపించేసామనుకో, అదే అనమాట ఎగ్జామ్. దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామస యజ్ఞం అని చెబుతారు. సో ఇది బేసికలీ ఇవేంటి, ఇట్లా డిస్ట్రాయ్ చేయడానికి కూడా వీళ్ళు పిక్చర్లో చూపిస్తున్నారు కదా, ఇది నాశనం చేయడానికి కూడా కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ అది శాస్త్రంలో లేదు, ఏం లేదు, వాళ్ళకి మైండ్ ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తున్నారు వాళ్ళు. సో అది ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ. బేసికలీ శాస్త్రాల ప్రకారం చేయాలన్నమాట, అది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ శ్లోకాల ఇప్పుడు సో ఫర్ ఆహారం గురించి చెప్పారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఆహారం ఎలా తీసుకుంటారు, ఎలాంటివి ఇష్టపడతారు, ఆ, రజగుణము తమగుణం వల్ల ఎలా ఆహారం ఇష్టపడతారు, ఆహారం కేటగిరీ చెప్పారు. తర్వాత యజ్ఞం గురించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వెళ్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఏంటిది? తపస్సు కేటగిరీ చెప్పారు అనమాట. తపస్సు మన శరీరంతో, తర్వాత మన వాక్కుతోటి, మన మనసుతోటి ఎలా చేయాలి తపస్సు అని చెప్తారు అనమాట నెక్స్ట్ 3 శ్లోకాల్లో. సో ఈ శ్లోకంలో మన శరీరం గురించి చెప్తున్నారు. దేవదేవుని, బ్రహ్మ బ్రాహ్మణులని, గురువులని, తల్లిదండ్రులు వంటి పెద్దలను పూజించటము, పవిత్రంగా ఉండటము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శరీరంతో చేసే తపస్సు అని చెబుతారు. శ్రీమద్ భాగవతంలో ఉమ్, కృష్ణ భగవానుడు ఋషదేవ అవతారంలో వస్తారన్నమాట. ఆయన కూడా చెప్తారు, మన మానవ జన్మ దివ్య తపస్సు చేయడానికి వచ్చింది మన మానవ జన్మ, దానికి ఉపయోగించుకోవాలి మన మానవ జన్మ అని చెప్తారన్నమాట.
సో ఇక్కడ మన శరీరంతో ఎలాంటి తపస్సు చేయొచ్చు అని భగవంతుడు డైరెక్ట్ చెప్తున్నారు. ఏంటి? ఫస్ట్ గౌరవించాలి ఎవరిని? దేవోదేవుని ఫస్ట్, తర్వాత బ్రాహ్మణుని. ఎందుకు? బ్రాహ్మణులు కూడా మనకి బ్రాహ్మణులు వైష్ణవులు మనకి భక్తి మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్తారు. మన సొసైటీకి వాళ్ళు చేసిన భక్తి వల్ల మనందరికీ బెనిఫిట్ వస్తుంది అనమాట. అందుకని బ్రాహ్మణులు రెస్పెక్ట్ చేయాలి. అట్లాగే గురువులు మనకి చెప్పే జ్ఞానం ఇచ్చే గురువులని గౌరవించాలి. అట్లాగే మన తల్లిదండ్రులు మనకి జీవితం ఇచ్చారు, ఈ శరీరం వాళ్ళ వల్ల వచ్చింది. సో దానివల్లనే మనం భక్తి చేసుకోగలుగుతున్నాం. అందుకని వాళ్ళతో కృతజ్ఞతలుగా వాళ్ళని గౌరవించాలన్నమాట. తర్వాత క్లీన్గా ఉండటము, పవిత్రంగా ఉండటం అని చెప్తున్నారు. పవిత్రంగా ఉండటం అంటే మనం ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అంటే రోజు స్నానం చేయటము, తర్వాత ఫ్రెష్ క్లాత్ అంటే ఉతికిన బట్టలు వేసుకోవటము, అలా మన పరిసరాలు క్లీన్గా ఉంచుకోవటము అది. తర్వాత బ్రహ్మచర్యము అంటే అన్నెసరీ సెక్స్ లైఫ్ చేయకుండా ఉండటము బ్రహ్మచర్యము. తర్వాత అహింస అంటే ఎవరికి హాని కలగకుండా ఉండటము చేయడము. ఇవన్నీ శరీరంతో చేసే తపస్సు గురించి చెప్తున్నాను మేడం. నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు. ఆ, తర్వాత ఇక్కడ ఇది డిఫరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్: హ్యాపీ, ఎఫ్రేడ్, సాడ్, హార్ట్. ఇవన్నీ ఏంటి? మన శరీరంలో వచ్చే మన మీరు భగవద్గీత 2వ అధ్యాయంలో విని ఉంటారు ఆల్రెడీ. మాత్రా స్పర్శస్సు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన నిత్య తాం తతీక్షవ భారత. సో బేసికలీ ఆ శ్లోకంలో చెప్తారు మన టాలరెన్స్ అంటే హాట్గా ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది, వాటిని టాలరేట్ చేయాలని చెప్తారు. టాలరేట్ చేసి ఏం చేయాలి? మన డ్యూటీస్ మనం చేసుకోవాలి, మన భక్తుల సాధన మనం చేసుకోవాలి. అది చెప్తున్నారు అనమాట. మన సేవ ఆపకూడదు, టూ హాట్ ఉంది టూ కోల్డ్ ఉందని. అట్లాగే మనసు రిలేటెడ్ థింగ్స్, మనసులో ఆ, ఇదేంటి హ్యాపీనెస్, సాడ్నెస్. సో అవి కూడా మనసుని యాజిటేట్ చేసేవి. ఏ, వాటితోటి వాటి వాటి ద్వారా వెళ్ళిపోయి డిస్ట్రాక్ట్ అయిపోయి మన డ్యూటీ చేయకుండా ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట. అట్లాగే మన ఫాల్స్ ఈగో, ఎవరైనా తిడితే ఎవరైనా పొగిడితే దానివల్ల మనం మన భక్తి మానేయటం కాదు, అదనమాట. తర్వాత ఇంకో శ్లోకం ఇక్కడ లేదు, బట్ మన వాక్కు, మన మాటలు ఎట్లా చెప్పాలి ఆ, అని కూడా చెప్తారు భగవంతుడు. ఎలా చెప్పాలి? అనుద్వేగకరం వాక్యం అంటే వేరే వాళ్ళని ఉద్వేగించను అంటే యాజిటేట్ చేయకుండా, వేరే వాళ్ళని యాజిటేట్ చేయకుండా మనం మాట ఉండాలన్నమాట. నంబర్ 1. నంబర్ 2, సత్యం, ప్రియం, హితం చ అన్నట్టు. సత్యం, ట్రూత్ఫుల్గా చెప్పాలి, సత్య వాక్యం పలకాలి ఎప్పుడు. తర్వాత ప్రియం అంటే ప్రియంగా ఉండాలి, స్వీట్గా ప్లెజెంట్గా మాట్లాడాలి అని అనమాట. తర్వాత హితం, వాళ్ళకి బెనిఫిషియలా, వాళ్ళకి ఉపయోగకరమా అని ఆలోచించాలి. నేను ఇట్లా చెప్పినందువల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా అని ఆలోచించాలి. సో ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనకి అట్లా లేదు అలవాటు. కొంతమంది అంటారు నేను ఎట్లుందో అట్లా చెప్పేస్తానండి, నాకు ఇవన్నీ రాదు అట్లా. అట్లా అందరూ అట్లా ఉండొచ్చు, కాకపోతే మనం ట్రైన్ కూడా అవ్వచ్చు అనమాట. ఎట్లా? ఎందుకంటే మన మంచి కోసమే. మనం ఏది పడితే అది బాగేసాం అనుకో, అప్పుడు అందరూ మనకి కష్టపెడతారు. సో అందుకని మనం మంచి కోసం ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళ మంచి కోసం కూడా. ఎందుకు? వేరే వాళ్ళకి హాని కలిగించకపోతే కృష్ణుడు హ్యాపీగా ఉంటారు, కృష్ణుడు ప్లీజ్ అవుతారు అనమాట. ఆ ఉద్దేశంతో మనం అట్లా చేస్తాం. సో అట్లా అది వాక్కు మంచిగా చూసుకోవాలి. 18వ శ్లోకం ఇక్కడేంటి? పెనన్స్, ఇతరుల నుండి గౌరవము, సన్మానము మరియు పూజని పొందడం కోసం, వేరే వాళ్ళు నన్ను పూజిస్తారు, గౌరవిస్తారు అని గర్వంతో చేయు తపస్సును రజోగుణమునకు సంబంధించినది అంటారు. ఇది అస్థిరము మరియు అశాశ్వతము. ఇంపార్టెంట్, ఇది టెంపరీ. సో తర్వాత ఆ, ఎప్పుడు ఇది ఉండదు. ఏంటిది అంటే కంటిన్యూ చేయలేరు అనమాట. అంటే ఎవరైనా చూస్తున్నాం అనుకో అప్పుడు చేస్తాం అనమాట, ఎవరైనా చూడట్లేదు అనుకో మనం చేయం. అందుకని టెంపరీ అనమాట ఇది. సో అది అది రజోగుణంలో చేసేది. నెక్స్ట్ లోకి వెళ్ళొచ్చు మతి.
ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ తమో గుణం చేసేది తపస్సు గురించి చెప్తున్నారు. తనను తాను హింసించుకుంటూ ఇతరులను నాశనం చేయడం లేదా గాయపరచడం వంటి మూర్ఖత్వంతో చేయు తపస్స తమో గుణమునకు సంబంధించినదని చెబుతారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. హిరణ్యకశిపుడు ఆ, ఎందుకు చేశాడు తపస్సు? అందరి మీద జయించాలని. వాడు అందరినీ రూల్ చేయాలి, అందరినీ కంట్రోల్ పెట్టుకోవాలి అన్ని వరల్డ్స్లో. అది అట్లా చేశారన్నమాట హిరణ్యకశిపుడు తన కోసం. అట్లాగే ఈయన భస్మాసురుడు అనుకుంటా. ఈయన ఏంటి, ఆ, నేను ఎవరి మీద చేయబెట్టగానే వాళ్ళు నాశనం అయిపోవాలి, దానికోసం తపస్సు చేశాడు. నాకేం కావాలని కాదు, వేరే వాళ్ళు నాశనం అయ్యేవాళ్ళని. అది తమో గుణము యాటిట్యూడ్ అనమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ లోకి వెళ్ళొచ్చు మరి. యా, సో ఇక్కడ దానం గురించి చెప్పారు. సో ఆహారము, యజ్ఞము, తర్వాత తపస్సు, ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు. దానం కూడా 3 గుణాలు ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతిఫల వాంఛ లేకుండా, అంటే నాకు ఇది వస్తుంది, నేను ఇస్తే దానం ఇస్తే నాకు ఇది వస్తుంది అని ఆలోచించకుండా సరైన సమయంలో అంటే ఐడియల్లీ డే టైం, లైక్ దట్. ఇంకోటేమో బెస్ట్ ఆ టైం ఏంటి, పండగలప్పుడు బెస్ట్ టైం అట్లా. సరైన ప్రదేశంలో అంటే ఆ, సత్వగుణంలో ఉండే ప్రదేశము, లేకపోతే గుడిలో అట్లా ఇవ్వడం అనమాట. తర్వాత యోగ్యుడైన వ్యక్తికి, అంటే ఎవరు పడితే వాళ్ళకి దానం ఇవ్వడం కాదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా తాగుబోతోళ్ళు, తాగుడు అలవాటు బాగా ఉన్న వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బాటిల్ కొనుక్కొని తాగుతారు, మద్యం తాగుతారు. సో అది వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు మనం. సో అట్లా ఎవరైతే యోగ్యుడు ఎవరు, ప్రభుపాల్ వారి భాషలో చెప్తారు ఏంటి, ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవులు ఉంటారో, ఎవరైతే భక్తిని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి, భక్తి ప్రచారం కోసం వినియోగించే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. లేకపోతే భగవంతుడికి గుడి కట్టడం కోసమో, ఆ, గుడి నడిపించడం కోసమో, భగవద్గీతలు శ్రీమద్ భాగవతం వితరణ చేయడం కోసమో, ఆ, సన్యాసులు వాళ్ళ ప్రీచింగ్ చేయడం కోసమో అలా ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఏమైంది, 100% మనం ఇచ్చిందంతా భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి చాలా బెనిఫిట్ వస్తుంది అనమాట అట్లా. సో అట్లా ఏం బెనిఫిట్ వస్తుంది సత్వగుణంలో అంటే, మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుంది. నాకు అందరూ గొప్ప వాళ్ళు అనుకుంటారని కదా, ఆ బెనిఫిట్ కాదు మనకు కావాల్సింది. మనం భక్తిలో ముందుకెళ్ళొచ్చు, ప్యూరిఫై అవుతాం అనమాట. అందుకని ఇస్తున్నాం అనమాట. అది సత్వగుణంలో చేసే దానం. నో రజోగుణంలో చేసే దానం ఏదో ప్రతిఫలం కోరుతూ, లేదా స్వంత కోరికలతో, లేదా ఇష్టం లేకుండా, ఐ ఓ మై గాడ్ ఐ నీడ్ టు గివ్, ఇవ్వాలి, వీడికి దానం ఇవ్వకపోతే వీడు వదలడు నన్ను, వీడు ఇవ్వకపోతే అందరు నన్ను "ఓ, వీడు పీసుగాడు" అంటారు. అట్లా అనుకుని వీటన్ని రజోగుణంలో ఉంటుంది అనమాట. అది చెప్తున్నారు. అలాంటివి మనకి ఏమైనా అట్లా ఉంటే అది తీసేసుకోవాలన్నమాట. ఎట్లా చేసుకుంటాము మనం? 2 థింగ్స్. వన్ ఏమో అలాంటి సిచ్యుయేషన్లో ఇవ్వకుండా ఉండటం బెటర్, నంబర్ 1. ఇవ్వాల్సి వచ్చింది అనుకో, సంతోషంగా ఇవ్వచ్చు. ఎట్లా, నేను చాలా ఇస్తున్నాను కదా దానము, మంచి చోట్ల చాలా దానం ఇస్తున్నాను కదా, ఈ కొంచెం ఇట్లా ఇస్తున్నాను. సో సమ్హో దే విల్ యూజ్ ఇట్, లెట్ మీ ప్రే దట్ వాళ్ళు కొంచెం మంచిగా యూజ్ చేసుకోవడానికి అనేసి అట్లా ఇవ్వచ్చు. నెక్స్ట్లోకి వెళ్ళొచ్చు మరి. నెక్స్ట్ తమో గుణంలో ఇచ్చే దానం గురించి చెప్తున్నాడు ఇక్కడ. సో ఈయన ఏం చెప్తున్నాడు, ఈ బోర్డు చూడండి, ఆయన డ్రగ్స్ వాడటం కోసం డబ్బులు అడుగుతున్నాడు అనమాట. సో అనువు కాని చోట అకాలంలో అపాత్రుడిని అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానము తమో గుణమునకు సంబంధించినది చెప్పబడుతున్నది. సో ఒకళ్ళేమో ఎవరైతే క్వాలిఫైడ్ కాదో వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తున్నమాట. తర్వాత ఎవరైనా ఇన్సల్ట్ చేస్తూ ఓకే తీసుకురా నువ్వు అని అగౌరవపరుస్తూ చేయకూడదు అని చెప్తున్నాడు. అది తమో గుణంలో వచ్చే దానం అంట. బెస్ట్ దానం ఏంటి, ఏదైతే దానము వేరే వాళ్ళకి భక్తి పెంచుతుందో, వాళ్ళ లైఫ్లో వాళ్ళ భక్తిలో ముందుకెళ్ళగలుగుతారో అది బెస్ట్ దానం అనమాట. ఉపదేశం ఇతరు ప్రభుపాద వారు చెప్తారు, హరినామం హరే కృష్ణ మహామంత్ర చెప్పడము, దాని గురించి చెప్పడము, దాని విలువ చెప్పడము, జపం చేసుకోమని చెప్పడము, అది హైయెస్ట్ దానం అని చెప్తారు అనమాట ప్రభుపాద వారు ఉపదేశం ఇస్తారు. నెక్స్ట్ శ్లోకం, ఈ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం దాకా ఐ థింక్ 6 శ్లోకాల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓం తత్సత్ గురించి చెప్తున్నాను అనమాట.
సో బేసికల్లీ ఇప్పుడు దాకా అన్ని చెప్పారు కదా, ఏంటి మ్, 3 గుణాల్లో ఆహారం ఎలా ఉంటుంది, యజ్ఞం ఎలా ఉంటుంది, తర్వాత దానం ఎలా ఉంటుంది, తపస్సు ఎలా ఉంటుంది అని చెప్పారు కదా. సో మనం సత్వగుణం మంచిదని చెప్పాం కదా. ఈవెన్ సత్వగుణంలో చేసినా కూడా ఇవన్నీ మనకి ఏమవుతుందంటే మనకి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల మనం ఈ లోకంలో మళ్ళీ రావాలన్నమాట, భగవంతుడి సేవలోకి లేవన్నమాట. సో దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ సత్వగుణంలో చేసేది కూడా భగవంతుడికి సంబంధించినట్టు చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్వగుణంలో ఫ్రూట్స్, గ్రెయిన్స్, వెజిటబుల్స్ తినొచ్చు అని చెప్పాం కదా. అది భగవంతుడికి అర్పించి తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట. అట్లాగే దానం చేయాలనుకో భగవంతుడి సేవలో అర్పించాలన్నమాట. అట్లా యజ్ఞాలు చేసామనుకో ఏదన్నా, అది రోజు మన ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్, రోజు మనం 400 ప్రిన్సిపల్స్ పాటించడము, తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేవటం, అలాంటి సాక్రిఫైసెస్ చేయాలన్నమాట, అలాంటి యజ్ఞాలు చేయాలన్నమాట మనం. సో అది భగవంతుడితో కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ నెక్స్ట్ శ్లోకాల్లో. అది ఈ మెయిన్ ఎసెన్స్ ఈ నెక్స్ట్ శ్లోకాల్లో అదనమాట. బేసికలీ మనం ఏది చేసినా భగవంతుడే ఎంజాయర్, భగవంతుడే భోక్త. సో తనకి కావాల్సినట్టు మనం చేయాలని చెప్తున్నాను అనమాట. ఒకసారి చదువుదాము, ఈ శ్లోకాలు చదువుదాము. ఎసెన్స్ చెప్పాను మీకు. ఏం చెప్తున్నాడు? భగవంతునిపై విశ్వాసము లేకుండా చేయు యజ్ఞము, దానము లేదా తపస్సు వంటిది ఏదైనా అశాశ్వతము, అంటే టెంపరీ. సో భగవంతునితో విశ్వాసం లేకుండా చేయడం, ఇది అసత్ అని పిలుస్తారు. ఇది ఈ జన్మలో మరియు తర్వాతి జన్మలో పనికిరానిది. సో భగవంతుడు ఉద్దేశం లేకుండా చేస్తే మన యజ్ఞము, దానము, తపస్సు రిజల్ట్స్ ఈ జన్మలో కూడా మంచిగా బెనిఫిట్ రాదు, నెక్స్ట్ జన్మకి అసలే రాదు ఇంకా. ఎందుకంటే ఓన్లీ భక్తి నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతుంది ఫుల్గా, ఎటర్నల్ ఎటర్నల్ లైఫ్లో. అఫ్ కోర్స్ సత్వగుణంలో చేసామనుకో, ఏదైనా దాన కార్యం చేసామనుకో, నెక్స్ట్ లైఫ్లో వస్తుంది మనకి ఏంటి, సమ్ బెనిఫిట్ వస్తుంది, పాయస్ క్రెడిట్స్, పుణ్యాలు, పుణ్యం వల్ల మన ఎంజాయ్మెంట్ వస్తుంది. కానీ అది టెంపరీగా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తాయి. సో ఇట్లా కాకుండా మనం పర్మనెంట్గా భగవంతుడి సేవలో ఉండాలంటే భగవంతుడి సేవ కోసమే చేయాలి అని చెప్తున్నారు మేడం మనకి. సో ఇక్కడ పాస్ చేయొచ్చు. శ్రీ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఇది ఈ అధ్యాయంలో? హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చాలా బాగా చెప్పారు. వివరంగా అంటే ఎవరు రజోగుణం, తమో గుణం, ఓకే, సత్వగుణంలో ప్రజలు ఎలా ఉంటారు, భక్తులు ఎలా ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి వాళ్ళని. ఓకే, సో ఎలా మనం ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి కూడా మనము సత్వగుణంలో వెళ్ళొచ్చు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. సో ప్రభుజీ మీకు క్లాస్ తీసుకోవడానికి, అదే క్వశ్చన్స్ తీసుకోవడానికి టైం ఉంది ప్రభుజీ? షూర్ మత, ఎస్. యా, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. హలో ప్రభుజీ, హరే రామ్, హరే కృష్ణ. నాకు ఒక ప్రశ్న ఉందండి. చెప్పండి. ఇప్పుడు మనం దానము అంటున్నాం కదా, అది ఎవరైతే ఆ, ఈ పండితులు అట్లాంటి వాళ్ళకి దానం చేస్తే మంచిది అని చెప్తున్నాము. కానీ మనం యుఎస్లో మనం ఈ చారిటీ కానీ ఇప్పుడు సెంట్ జూడ్స్ కానీ అది మనము దానం చేస్తే అది దానం కింద కన్సిడర్ అవుతుందా కాదా? లాస్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు సెంట్ జూడ్స్ అంటే పిల్లల రీసెర్చ్కి, అది ఓకే, సెయింట్ జూడ్స్, ఇండైరెక్ట్ ఓకే, అండర్స్టాండ్. ఓకే, ఇండైరెక్ట్ గా ఇప్పుడు వెటరన్స్ అసోసియేషన్ కి, అంటే కరెక్ట్. అది ఇప్పుడు వెటరన్స్ అంటే చాలా మనకి కోసం వాళ్ళు బార్డర్కి వెళ్ళి ఫైట్ చేశారు. కరెక్ట్. అది దానం కింద కన్సిడర్ కాదు కదా మరి ఇప్పుడు మనం మనం చెప్పుకుంటున్న ప్రకారం అయితే. వెరీ నైస్ క్వశ్చన్ మది, థ్యాంక్ యూ మది, నైస్ క్వశ్చన్. బేసికలీ ఒక ప్రిన్సిపల్ చెప్తాను, తర్వాత దీన్ని అడ్రస్ చేద్దాం. మనం జనరల్గా భక్తిలో శాస్త్రాలు చదివినప్పుడు, శాస్త్రాల గురించి విన్నప్పుడు మనం జనరల్గా 1 ఆర్ 0 నాలెడ్జ్ ఇస్తాం అన్నమాట. అంటే 0% ఆర్ 100% నాలెడ్జ్ ఇస్తాం అన్నమాట. అంటే దానం అంటే ఇట్లనే ఉండాలి, ఇదైతే దానం కాదు. సో ఈ మధ్యలో ఉన్నవన్నీ దానం కాదని చేస్తాం అనమాట. 99% చేసినా కూడా దానం కాదు. అది ప్రిన్సిపల్ అనమాట. సో అట్లా ఆలోచించకూడదు అనమాట. దానం వల్ల బెనిఫిట్స్ మల్టిపుల్ లెవెల్స్లో ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్
అసలు సెయింట్ జ్యూస్ కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా మానవులకి సేవ చేయడానికి ఇష్టం ఉండదు. సో అది లోయెస్ట్ కేటగిరీ అనమాట, వాళ్ళకి ఏం బెనిఫిట్ రావట్లేదు. మనం 12వ అధ్యాయంలో ఉమ్, విని ఉంటారు మీరు. 12వ అధ్యాయం ఏం చెప్తున్నారు? అట్లీస్ట్ వేరే వాళ్ళకి సేవ చేయి బాబు, అది నెక్స్ట్ లెవెల్ అనమాట, అది దానం. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం మనం? దానికంటే మంచి దానం ఏంటంటే, ఎవరైనా భగవంతుడు భక్తిలోకి పెరగడానికి కోసము, భగవంతుడు భక్తిలోకి రావడం కోసము ఏం చేస్తున్నాడు, అది హైయెస్ట్ దానం అని చెప్తున్నాడు. అది ఎందుకు హైయెస్ట్ దానము? ఎందుకంటే ఎవరైనా భక్తిలో పర్ఫెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. భగవంతుడు వెళ్తే వాళ్ళకి ఇంకా కష్టాలు ఏం లేవు, లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ ఇంకా వాళ్ళకి. సో కృష్ణుడు సకులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఎట్లున్నారు, ఎప్పుడు రోజంతా ఆడుకుంటూనే ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. సో అట్లా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా పర్మనెంట్ ఎంజాయ్మెంట్ ఇవ్వడం కోసం ఆ, దానం చేస్తున్నాం కాబట్టి అది హైయెస్ట్ అని చెప్తారు అనమాట. సో అట్లా ఉమ్, ఈ సెయింట్ జ్యూస్కి ఇచ్చినా కూడా దానం కొంచెం ఫలితం ఉంది. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే, దానివల్ల మనకి కొంచెం ఎంజాయ్మెంట్ వస్తుంది. ఎంజాయ్మెంట్ కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. ఈ జన్మలో ఎంజాయ్మెంట్ రాలేదనుకో, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎంజాయ్మెంట్ తీసుకోవాలన్నమాట. అట్లా ఓకే. అని టోటల్గా ఇగ్నోర్ చేయలేం కదా మనము. ఉమ్, అందుకని మన పరిస్థితి చూసుకొని మెజారిటీ శాతం భక్తి కోసం ఇస్తాము. ఉమ్, కొంచెం ఏదైతే ఎమర్జెన్సీ, ఏదైతే మన హార్ట్ ఉంటుంది కదా, కొన్నిసార్లు ఉమ్, కొన్నిసార్లు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్, వెటరన్స్ ఫర్ ఎగ్జాంపుల్, మన రిలేటివ్స్ ఒకళ్ళు చాలా పోరాడారంటే మనకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఉమ్, వాళ్ళకి కొంచెం ఇవ్వచ్చు అప్పుడు. ఉమ్, కానీ జనరల్గా ఇంకా హైయర్ ప్రిన్సిపల్ ఏంటంటే, అట్లా ఇచ్చేటప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని హరే కృష్ణ మహామంత్రం ఒకసారి చెప్పమనొచ్చు ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓకే, ఓకే. ఇప్పుడు మనం గుడిలో అన్నదానం కానీ ఇస్తాం కదండి, అది మరి అది ఎలా కన్సిడర్ చేయవచ్చు అంటారు? అది కూడా గుడ్ పాయింట్. ఏ గుడిలో ఇస్తున్నారు, వాళ్ళు అన్నము దేవుడికి ఆఫర్ చేస్తూ ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తింటున్నాను అనుకో, ఏదైనా గుడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ ప్రసాదం ఆఫర్ చేస్తారని అడుగుతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేక్ సేల్ అయినా కూడా ఇక్కడ. అట్లాగే ఇప్పుడు వాళ్ళు భగవంతుడికి ఆఫర్ చేసి తర్వాత అన్నదానం చేస్తున్నారు అనుకో, ఉమ్, అది మంచిది అనమాట. ఎందుకు ఓకే. ఎందుకు మంచిది అది? వాళ్ళు దేవుణ్ణి వల్ల వాళ్ళు ప్యూరిఫై స్మరించారు. అవుతున్నారు కదా, ఓకే, ఓకే. రైట్. ధన్యవాదములండి. వెల్కమ్. ఇస్కాన్ టెంపుల్స్ ప్రభుజీ లో అన్ని ప్రసాదమే ఆఫర్ చేస్తారన్నమాట, అన్నదానం. ఓకే. ఓకే. ప్రణామాలు ప్రభుజీ, దండవత్ ప్రణామాలు మీకు. ఆ ధన్యవాదాలు. ఇది ఈ క్వశ్చన్ లోనే కొంచెం ఇంకొద్దిగా ఆ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి క్వశ్చన్ ఉంది ప్రభుజీ, దానం గురించే. ఆ మనం ఏదన్నా ఇలాంటి మంచి కార్యాలకి దానం చేస్తున్నప్పుడు ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు అనుకొని చేసేస్తే మనకు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినట్లు అవుతుందా ప్రభుజీ? కరెక్ట్. సో బేసికలీ ప్రతిఫల ఆపేక్షము, మనం ఏం మాట్లాడుతున్నాం ఆ టైంలో, మనం ఎట్లా చేస్తున్నాము, దానికంటే మన మనసులో ఏముంది అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం కృష్ణార్పణ అనకపోయినా కూడా మన మనసులో భగవంతుని ప్లీజ్ చేయడం కోసం ఇస్తున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక అబ్బాయి స్టూడెంట్ ఉన్నారనుకో, వాళ్ళు టెంపుల్కి రావాలనుకుంటున్నారు జన్మాష్టమి రోజు, వాళ్ళకి వెళ్ళి రైడ్ ఇచ్చాను అనుకో, కారు తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి నుంచి టెంపుల్కి తీసుకొచ్చాం అనుకో. సో నేను ఏం చేయొచ్చు, ఓ మై గాడ్ నేను వెళ్ళాలి వాడి కోసం, నేను మంచిగా టెంపుల్లో ఉండేవాడిని, వాడి కోసం వెళ్ళి తీసుకురావాలి అనుకున్నాం అనుకో, అది రజోగుణం తమో కిందకి వస్తుంది. కానీ అదే నేను వాడిని తీసుకొస్తే భగవంతుడు చాలా ప్లీజ్ అవుతాడు, ఎందుకంటే జన్మాష్టమి రోజు వచ్చారని. అట్లా అనుకుని ఇస్తే కాన్షియస్నెస్ బట్టి మనకి ఫలితం వస్తుంది అనమాట. మన స్పిరిచువల్ గ్రోతా లేకపోతే మెటీరియల్ బెనిఫిటా అని అనమాట. అట్లాగే ఎవరు దానం చేసినా కూడా మన కాన్షియస్నెస్ ఏంటి, మనం ఈ ప్రసాదం ఇచ్చినందువల్ల వాళ్ళు ప్యూరిఫై అవుతారు, ఈ ప్రసాదం దానం చేసినందువల్ల వాళ్ళు ప్యూరిఫై అవుతారు. అట్లా ఇచ్చామనుకో, అప్పుడు వాళ్ళు ప్యూరిఫై అయితే ఆ, అప్పుడు కృష్ణుడికి ప్లీజింగ్ కోసం కదా, వాళ్ళు ప్యూరిఫై అయితే కృష్ణుడు చాలా ఆనందపడతారు. అట్లా మన కాన్షియస్నెస్ బట్టి మనకి ఫలితం వస్తుంది మాత. మేక్ సెన్స్? ఓకే ప్రభుజీ, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రభుజీ, నాదే ఇంకో క్వశ్చన్ ఉంది. ఆ సాత్విక ఆహారంలో సాత్వికం, రాజసికం, తామసము
ఆహారాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఉమ్. ఆ, సాత్విక ఆహారంలో ఆ, అర్థమైంది మీరు స్లైడ్స్ చూపించిన దానివల్ల. బట్ దాంట్లోనే ఇప్పుడు ఆనియన్ గార్లిక్ వేస్తే అది సాత్వికం అవుతుందా ప్రభుజీ? ఒకవేళ మీడియం స్పైసీ తోటి ఎక్కువ పులుపులు కారాలు లేకుండా చేసుకుంటే అది సాత్వికం అవుతుందా రాజసికం అవుతుందా? యా, అన్ని గల్లీకు రాజసికం అని చెప్తారు. ఎందుకంటే ఆహా. మనకి ప్రాక్టికల్గా తెలుస్తుంది కదా, రాజసికం బిహేవియర్ ఏంటి, ఎనర్జీ, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండి అ- అట్లా హ్యాంకరింగ్ ఎక్కువ ఉండడం అనమాట. సో మనం ఆనియన్ గార్లిక్ వల్ల అవి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విని ఉంటారు కదా ఇంతకుముందు క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ పైలట్స్ అంట ఆ, ఇవి తినకూడదంట ముందే. ఎన్నో అవర్స్ ముందు, ఫ్లైట్ అయ్యే ముందు కూడా తినకూడదంట వాళ్ళు. ఎందుకు చెప్తున్నారు? ఆహా. వాళ్ళు అలర్ట్గా ఉండలేరు. అలర్ట్గా ఉండలేరు అంటే ఏంటి, తమో గుణం అనమాట ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా ప్రాక్టికల్ ఎఫర్ట్స్ వల్ల కూడా తెలుస్తుంది మనకి. ఓకే. అందుకని మరి. బట్ మనకి ఇప్పుడు ఆనియన్ గార్లిక్తో అలవాటు ఉందనుకో, ఇప్పుడు స్లోగా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని డివోటీస్ తెలుసు, వాళ్ళ హస్బెండ్కి ఆనియన్ గార్లిక్ లేకుండా వండడానికి లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఇంకా వండుతారు. బట్ దట్ ఇస్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ భక్తి. జస్ట్ ఆనియన్ గార్లిక్ తిన్నందువల్ల భక్తిలోంచి బయటికి వెళ్ళిపోనట్లేదు. సో ఓకే. అట్లీస్ట్ అట్లా వండి, కానీ అది కూడా భగవంతుడికి సేవ్ ఆఫర్ చేసి పెడతారు అనమాట హస్బెండ్కి అప్పుడు. సో అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ప్యూరిఫికేషన్ వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అట్లా. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా భక్తులకి ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ ప్రశ్నలు ఎవరికి లేనట్టున్నాయి. చాలా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక క్వశ్చన్ ప్రభుజీ. ఆ. ఆమ్, అంటే ఇప్పుడు దేవుడికి ఆఫర్ చేసిన తర్వాత మిగిలిపోయినాయి మనం ఎట్లానే తింటాం కదా ప్రభుజీ. అవి అది ఒక రోజు కాదు, ఆ తర్వాత 2-3 days కూడా తింటున్నా. ఒక్కొక్కసారి అంటే ఎక్కువ మందిని పిలిచినప్పుడు అట్లా ప్రసాదం మిగిలిపోయినప్పుడు అట్లా. ఉమ్. సో అట్లా కంట్రోల్ చేసుకోవడం రావట్లేదు ప్రభుజీ. అది అంటే సెట్ ఇంత చేయాలి అంటే తక్కువ అయిపోతుందేమో అని భయం వేస్తుంది కదా ఏమని పిలిచినప్పుడు అట్లా. కరెక్ట్. సో వాట్ షుడ్ ఐ హౌ డు ఐ ఇంప్రూవ్ దాట్ ప్రభుజీ? యా, థ్యాంక్ యూ మదర్. యా, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఆల్వేస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అది మన స్వభావం బట్టి, మన పరిస్థితులను బట్టి, మన లైఫ్ పరిస్థితులు బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఆప్షన్స్. మేము సమ్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, ఒక గెట్ టుగెదర్ ఉంది, చాలా కుక్ చేస్తాము. ఆ, తక్కువగా కుక్ చేస్తే ఎవరైనా అసంతృప్తిగా వెళ్ళిపోతే మనకి బాధగా ఉంటుంది. అట్లా కాకుండా ఎందుకని ఎక్కువ కుక్ చేస్తాం కదా. సో వన్ ఆప్షన్ ఏంటంటే, ఆ, వెళ్ళే ముందు అందరికీ ప్యాక్ చేస్తారు, కొంచెం కొంచెం ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి అందరికీ కొంచెం కొంచెం వేయచ్చు, వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమో, కొంతమంది సింగిల్స్ ఉంటారు, కొంతమంది వంట ఎక్కువ చేసుకోవడానికి రాదు, కొంతమంది స్టూడెంట్స్ వస్తారు అనుకో, వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసి పంపిస్తాం అనమాట. అట్లా అది ఒక ఆప్షన్. కానీ మనకంత డబ్బులు లేవు, మనకి అట్లా ఇస్తే మనకి కష్టం అనుకో, లైఫ్ సిచ్యుయేషన్ బాగోలేదు అనుకో, ఫైనాన్స్ సిచ్యుయేషన్, అప్పుడు మనం ఉంచుకొని తినొచ్చు ఇంకా ఆ కాన్షియస్లో. ఏంటి, అదొక సెకండ్ ఆప్షన్, స్టిల్ తినొచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటి, మనకి ఆ, ఎవరికి ఇవ్వడానికి కుదరలేదు, ఎవరు వద్దన్నారు, సో దెన్ పడేయచ్చు. బట్ దెన్ పడేయాలంటే ఏంటి, ఏ కాన్షియస్నెస్ ఏంటి, నేను తమ గుణంలో ఉండకూడదు, నేను భక్తిలో గ్రో అవ్వాలి అనుకొని ఆ, పడేయచ్చు. కానీ ఇంకో సిచ్యుయేషన్ ఏంటి, ఆ, పడేసినందువల్ల మనం వేస్ట్ చేస్తున్నాం, భగవంతుడి రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నాం, భగవంతుడి ప్రసాదం వేస్ట్ చేస్తున్నాం అనుకొని తిన్నా కూడా అప్పుడు అది కూడా వాల్యుబుల్ అనమాట కాన్షియస్నెస్ వైజ్గా. ఏంటి, ఇదే ఎగ్జాంపుల్ మా మెంటరు రెమినెంట్స్ గురించి చెప్తారనమాట. పిల్లలు వదిలేసింది తినడం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. అది పిల్లలు వదిలేయకుండా ఎట్లా చూసుకోవాలి అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కానీ కుదరలేదు, ఫైనల్గా వదిలేశారు. అప్పుడు తినేయాలా పడేయాలా అని క్వశ్చన్ అడిగామట మెంటర్ని. అప్పుడు చెప్తారనమాట మన కాన్షియస్నెస్ బట్టి అనమాట. ఏమైనా కాన్షియస్ ఏంటి, అయ్యో కృష్ణ ప్రసాదం వేస్ట్ చేయకూడదు అని ఆ కాన్షియస్లో తిన్నాం అనుకో, దెన్ స్టిల్ ఇస్ బెనిఫిషియల్ ఫర్ అస్ అనమాట మన కృష్ణ కాన్షియస్లో గ్రో అవడానికి. లేదు, మనకి అట్లా లేదు, అది కృష్ణ ప్రసాదం వాల్యూ తెలవట్లేదు ఇంకా, అప్పుడు ఇంకా పడేయడం బెటర్ ఇంకా మనకి. అదనమాట బేసిక్ కాన్షియస్నెస్ బట్టి, మన మన లైఫ్ సిచ్యుయేషన్ బట్టి మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మరి ఇట్స్ ఓకే.
ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మనోజ్ ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నాకే డౌట్స్ లేవు కానీ బట్ థ్యాంక్స్ చెప్దామని ఈ Sure. సిరీస్ లో మీ పార్టిసిపేషన్ చాలా చాలా బాగా చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీక్ డే అయినా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా మీరు క్లాస్ చెప్పడానికి వచ్చారు మాకు. ఇక భగవద్గీత రేపటితో అయిపోతుంది. సో హోప్ఫుల్లీ భక్తులందరికీ బెనిఫిట్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ సో Very మచ్ nice. డివోటీస్ అందరికీ ధన్యవాదాలండి జాయిన్ అయినందుకు. రేపు మళ్ళీ 18వ అధ్యాయంతో కలుద్దాము. మాతాజీ మీరు కంక్లూడ్ చేయొచ్చు. హరే కృష్ణ. యా, హరే కృష్ణ. అప్పుడు భగవద్గీత 18 years అప్పుడే అయిపోతున్నాయా అన్నట్టుంది. ఎవ్రీడే భగవద్గీత ఎన్నిసార్లు విన్నా ఇంకా ఏదో కొత్త కొత్తగానే ఉంటుంది. అందుకని బోర్ అనేది కొట్టదు. అందులోనూ స్పీకర్స్ ప్రభుజీలు చాలా మంచిగా చెప్తున్నారు. అందరు మాతాజీలు ప్రభుజీలు. యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో మీ అందరితో ఇంకా కాల్ ఎండ్ చేద్దాం. Sure. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీ భగవద్గీత की जय, श्री जय प्रभुपाद की जय, Jai. ఇంద్రానంద ప్రభుజీ की जय. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ. హరే మళ్ళీ కృష్ణ. రేపు పొద్దున 18వ చాప్టర్ లో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.